అహంకారంతో విర్రవీగిన జగన్కు ఓటుతో ప్రజలే బుద్ధి చెప్పారని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా తిరిగి మళ్లీ నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు సేవ్ పలాస అన్న నినాదం ఇచ్చాము. దానికి 100% కట్టుబడి ఉన్నామని చెబుతూ మాటలు చెప్పి గెలిచిన తర్వాత మాటలు మార్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎవడన్నా ఆత్మ పరిశీలన చేసుకుంటాడు. ఎందుకు ఓడిపోయాం? 151 మంది ఎమ్మెల్యేల్ని 23 మంది ఎంపీల్ని నామోహన్ చూసే ఎన్నుకున్నారని గర్వంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ మోహన్ చూసే వాళ్ళందరినీ జనాలు ఓడించారన్న మాట కూడా ఆయన నిష్పక్షపాతంగా చెప్పుకోగలిగితే హుందాగా ఉండేది. అంతే తప్పితే ఇంకో 5 సంవత్సరాలు ఇట్టే కళ్ళు మూసుకుందాం మళ్ళీ మనమే వస్తుంటే ఎంతసేపు అధికారంలోకి రావాలనే తప్పితే ఈ 5 సంవత్సరాలు మేము ఏం చెయ్యలేదని మమ్మల్ని అంత ఏ ఓటుతో అయితే ప్రజలు రికార్డు స్థాయిలో మెజార్టీ ఇచ్చి గెలిపించారో అంతకన్నా నీచంగా మిమ్మల్ని ఈరోజు దింపారు. ప్రజల్ని భయపడితే కాదు ఓట్లు వేసేది, మిమ్మల్ని మీకు ఎదురు తిరగలేదనుకున్నారు. ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పారు. అలాగే పలాసలో మండలాల్లో నాయకులు అని చెప్పి ప్రజలకి వెళ్లాల్సిన ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ సొమ్ముని బెదిరించి ఇక్కడ ఎవరైతే భూ కబ్జాలు చేశారో వాళ్ళందరి మీద చట్టపరంగా వాళ్ళకి శిక్షలు ఉంటాయండి.